హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జొన్నలతో పిట్టు చేద్దాం అనుకుంటున్నానండి. ఎలా చేయాలో ఇది నేను నైటే నానబెట్టుకున్నానండి. ఒక అర కేజీ జొన్నలు తీసుకున్నాను. అలాగే దీంట్లో కావాల్సిన పదార్థాలండి. ఇదిగో ఇక్కడ బెల్లం గడ్డ ఒకటి, ఒక చిప్ప కొబ్బరి, పచ్చి కొబ్బరి, 4 యాలకులు తీసుకున్నానండి. ఈ నైట్ నానబెట్టుకుంటేనే మనం రోట్లో వేసి కొడితే బాగా మెత్తగా వచ్చిద్దండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. పిల్లలకి కూడా చాలా మంచిదండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగా రోట్లో వేసుకున్నామండి. నైటే శుభ్రంగా కడుక్కొని మనం చెరుక్కొని నైట్ నానబెట్టుకున్నాము. అలాగే ఇట్లా నానబెట్టుకున్న జొన్నలు రోలు శుభ్రం చేసుకొని ఇలాగా రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకున్నామండి. దంచి దీన్ని చెరిగి బాగా మెత్తగా చేసుకోవాలండి. అప్పుడే మనకు జొన్న పిట్టు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగా బాగా మెదిగిందండి. ఇప్పుడు దీన్ని చాట్లేకి తీసుకొని శుభ్రంగా చెరుక్కోవాలండి. ఎందుకంటే ఇది 2-3 సార్లు దంచుతూనే బాగా మెత్తగా వచ్చింది పిండి. ఇలా చాట తీసుకొని చాట్లేకి తోడేసుకోవాలండి. ఇది శుభ్రంగా చెరుక్కొని మళ్ళీ దంచుకోవాలండి. అప్పుడు లాస్ట్లో బెల్లం వేసి దంచాలి. ఇదిగండి, ఇలాగా దంచుకుంటే ఇలాగ మెత్తగా వచ్చిద్దండి. దీన్ని పొడి తీసి ఇలా అనుకోవాలి. మెత్తగా బాగా వచ్చింది. వెనక నూకుండిద్దండి. మళ్ళీ రోటికేసి మళ్ళీ దంచాలి దీన్ని. అలాగే 2-3 సార్లు ఇట్లా దంచుకుంటే ఇట్లా మెత్తగా ఉండిద్ది బాగా నీట్గా. అప్పుడు లాస్ట్లో మనం బెల్లం వేసుకుంటే సూపర్గా వచ్చిద్దండి. ఇదిగండి, నూక కూడా దంచేసుకున్నామండి. బాగా మెరిగిపోయింది. అలాగే యాలకులు, కొబ్బరి అన్నీ వేద్దామండి. బెల్లం కూడా వేసుకొని బాగా మెత్తగా చేసి పెట్టుకున్నాం. మళ్ళీ ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగ బాగా మెత్తగా ముద్ద చేసుకున్నామండి. బెల్లము, కొబ్బరి, యాలకులు మొత్తం దంచుకున్న పిండి మొత్తం చెరిగింది కూడా వేసేసానండి. ఇలాగా మొత్తం మళ్ళీ రోటికి వేసుకొని అన్నీ కలుపుకొని దంచుకోవాలండి. అలాగే ఇది అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నామండి. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇది మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని బాగా ఆవిరి పట్టుకోవాలండి. ఇది ఇదిగండి, ఇలా పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి. ఒక గిన్నె పెట్టుకొని ఇలాగే వాటర్ పోసుకోవాలి. అలా అడుగున వాటర్ పోసుకొని అలాగే మనం ఒక ముతకది క్లాత్ తీసుకోవాలండి. తీసుకొని దాన్ని ఇలాగ టైట్గా ఒక నాడా తీసుకొని కట్టుకోవాలండి. ఇలా కట్టుకున్న తర్వాత ఇలా క్లాత్ కట్టుకున్నామండి. వాటర్ పోసుకున్నాము. స్టవ్ వెలిగించుకొని ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకుందామండి. అలాగే ఒక చెంబులో వాటర్ తీసుకొని ఇలా మనం చేసుకున్న పిండిని, ఈ పిట్టును బాగా మనము క్లాత్ మీద ఇలా ఇలా వేసుకుందామండి. ఆవిరికి ఉడికిపోయిద్ది. బాగా పిట్టు రెడీ అయిపోయిద్ది ఒక పావు గంటలోపు. ఇదిగండి, ఇలాగా నీట్గా వేసి పెట్టుకున్నాము క్లాత్ మీద దంచుకున్న పిట్టును. అలాగే దీన్ని ఒక అరగంట, పావు గంట సేపు ఉడకనిద్దామండి. అలాగే దీనిపైన మూత వేసేసుకుందాము. ఆ ఆవిరికే ఉడికిపోయిద్దండి. ఉడికిందని చూద్దామండి. బాగా ఆవిరైపోయింది, బాగా ఉడికిపోయిందండి. అలాగే మనం ఇట్లా అట్లకాడ తీసుకుందామండి. ఇలా ఒక ప్లేట్లో తీసుకున్నాం. చూడు బాగా వచ్చింది, చెక్కులు చెక్కులుగా వచ్చిందండి. ఇది పిల్లలకు, పెద్దోళ్ళకు కూడా మంచిదేనండి. నడుము నొప్పులు ఉన్న పిల్లలు మెచ్యూర్ అయినప్పుడైనా. ఇదిగో ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందండి జొన్న పిట్టు. ఇది బెల్లంతో చేసిన జొన్న పిట్టు అండి. జొన్నలు నానబెట్టుకొని చేసిన జొన్న పిట్టు సూపర్గా ఉడికిపోయిందండి. మీకు నచ్చినట్టుగానైతే ఒక లైక్ చేయండి. అలాగే ఇది చేయటం లేట్ అయిద్దండి, తినటం త్వరగా తింటారు. సూపర్గా ఉందండి. అందరికీ మంచిదండి, పిల్లలకి, పెద్దలకి. సూపర్గా ఉందండి.